ఇది సరణిలోని మట్టలాదివారము. ఈ ఆదివారం కొరకైన పరిశుద్ధ పాత నిబంధన పాఠ్యభాగము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు. పత్రిక పాఠ్యభాగము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. ఈ దిన మన ధ్యానాంశము బహిరంగ పరిచర్య. యేసుక్రీస్తు పరిచర్యలో ఒక ప్రత్యేకమైనది ఈ మట్టలాదివారము. ఇప్పటివరకు యేసు తన్ను తాను ప్రజలకు ఎక్కువగా కనపరుచుకునలేదు. మత్తయి 12 అధ్యాయములో ఆయన రోగులనేకులను స్వస్థపరచి ఎవరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. మార్కు 9వ అధ్యాయములో రూపాంతర సమయములో దేవుని మహిమ ఆయనపై ప్రకాశించిన సంగతులను ఎవరికీ చెప్పవద్దని పేతురు, యాకోబు మరియు యోహానులకు తెలిపాడు. యోహాను 7వ అధ్యాయములో ఆయన సహోదరులు బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు అన్నప్పుడు యేసు నా సమయమింకను రాలేదు అని చెప్పాడు. కాని సువార్త పాఠములో యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వచనాలలో మరియా సేరున్నర అత్తరు తీసుకువచ్చి ప్రభువు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచినప్పుడు ఆయన అనుమతించాడు. అలాగే తరువాత మట్టలాదివార సమయంలో యెరూషలేముకు విజయోత్సాహము చేశాడు. గొప్ప జన సమూహము బయటకు వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రహస్య పరిచర్య బహిరంగ పరిచర్యగా మారింది. ఎందువలనే మార్పు? ఈ వారము యొక్క పూర్తి సందేశము కొరకు డిస్క్రిప్షన్ బాక్స్ నందు పరిశీలించండి మరియు చదువుకొనండి. మీరింకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ పొందడానికి ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. అలాగే మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రభువు మిమ్ములను బహుగా దీవించునుగాక. ఆమేన్.